డీజే టిల్లు టిల్లు స్క్వేర్ చిత్రాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సిద్దు జొన్నలగడ్డ. ఈ రెండు బ్లాక్ బస్టర్ల తర్వాత బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు నటించిన జాక్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. ఈ రోజే రిలీజ్ అయిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం. ఏదైనా ఒక హీరో పాత్ర ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసి అది కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటే ఆ హీరో తర్వాత చేసే చిత్రాలకు అది బలహీనతగా మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే మళ్లీ ప్రేక్షకులు ఆ హీరో నుంచి అదే స్థాయి వినోదం ఆశిస్తారు. ఆ స్థాయి ఎంటర్టైన్మెంట్ లేకపోతే నిరాశ చెందుతారు. అలా అని ముందు సినిమా తరహా వినోదమే ట్రై చేస్తే అది కొత్త కథలో సింక్ కాకపోవచ్చు. మొత్తంగా కథే చెడిపోవచ్చు. జాక్ సినిమాలో సరిగ్గా అదే జరిగింది. డీజే టిల్లు టిల్లు స్క్వేర్ చిత్రాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సిద్దు జొన్నలగడ్డ జాక్ సినిమాలోనూ తన మార్కు అల్లరితో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాడు. అతడి పంచులు ప్రేక్షకులను అక్కడక్కడ నవ్విస్తాయి. కానీ ఈసారి అతను చేసిన పాత్ర అల్లరి చేయదగినది కాదు. రాయ్ ఏజెంట్ కావాలనుకునే వ్యక్తి ఎంత సీరియస్ గా ఉండాలి, అతను చేపట్టే మిషన్ ఎంత పకడ్బందీగా సాగాలి. కానీ జాక్ లో వ్యవహారం మొత్తం నాన్ సీరియస్ గా అల్లరిగా సాగిపోయింది. కథేమో సీరియస్, హీరో పాత్రేమో నాన్ సీరియస్. రెండింటికి అసలు సింకే కాలేదు. జాక్ రెండింటికి చెడ్డట్టు తయారైంది. ఇండియా మీద అటాక్ చేయడానికి చూసే ఉగ్రవాదుల గ్యాంగ్, వాళ్ళను కట్టడి చేయడానికి ప్రయత్నించే రా టీమ్. ఈ సెటప్ లో బాలీవుడ్ వాళ్ళు కథల్ని పీల్చి పిప్పి చేశారు. ఈ కథలు మరీ మూసగా తయారవుతూ ఉండటంతో ప్రేక్షకులు కూడా వాటిని లైట్ తీసుకున్న రోజుల్లో ప్రేమ కథలకు పేరుపడ్డ బొమ్మరిలు భాస్కర్ ఆ జోనర్ ట్రై చేయడం ఆశ్చర్యకరం. ఇంతకు ముందు ఒంగోలు గీతతో తనకు సూట్ కాని ఓ మాస్ సినిమా ట్రై చేసి బోల్తా కొట్టిన భాస్కర్ ఈసారి కూడా తనకు ఏమాత్రం నప్పని కథని ట్రై చేశాడు. సిద్దు పాత్రను కొంచెం ఆసక్తికరంగానే రాసుకున్నప్పటికీ టెర్రరిస్ట్ రా సెటప్ మాత్రం పరమ రొటీన్ గా డిజైన్ చేసుకోవడంతో జాక్ ఏ దశలోనూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయింది. ఆరంభంలో ఒక 20 నిమిషాలు జాక్ కొంచెం ఉత్సాహంగా సాగి ప్రేక్షకుల్లో ఆశలను రేకెత్తిస్తుంది. కొడుకు ఏం పని చేస్తున్నాడో అంతుబట్టని తండ్రి అతడి ఉద్యోగాన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్ ఏజెన్సీని ఆశ్రయించడం క్యూరియాసిటీని పెంచుతుంది. జాక్ కు క్యాప్షన్ గా పెట్టిన కొంచెం క్రాక్ అనే మాటను జస్టిఫై చేస్తూ సాగే హీరో క్యారెక్టర్ తిక్కగా ప్రవర్తిస్తూ ప్రేక్షకులను నవ్విస్తోంది. రాయ్ ఏజెంట్ కావడం కోసం హీరో ఇంటర్వ్యూ అటెండ్ చేసే వరకు సినిమా లైన్ లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఏజెంట్ గా తనకు ఉద్యోగం కన్ఫర్మ్ కావడానికి ముందే హీరో మిషన్ లోకి దిగిపోయి చేసే విన్యాసాలే విడ్డూరంగా అనిపిస్తాయి. టెర్రరిస్టులను పట్టుకునే మిషన్ అంటే థ్రిల్లింగ్ గా ఉంటుందని ఆశిస్తాం. అయితే ఈ వ్యవహారమంతా అల్లరిగా కంగాలిగా సాగుతూ ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తుంది. చివరిగా జాక్ తప్పాడు ట్రాక్.